రికార్డు స్థాయి సందర్శకుల వీసాలు సహా మొత్తం 10 లక్షలకు పైగా వలసేతర వీసాలను భారతీయులకు వరుసగా రెండో ఏడాది జారీ చేసినట్టు భారత్లోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదువుల కోసం తమ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాల వరుసలో భారత్ టాప్లో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మందిని మన దేశం పంపినట్టు పేర్కొంది. 2008-2009 తర్వాత ఈ స్థాయిలో వేరే దేశం నుంచి అమెరికాకు చదువుల కోసం రావడం ఇదే తొలిసారి. అంతేకాదు అంతర్జాతీయంగా అత్యధికంగా గ్రాడ్యుయేట్లను వరుసగా రెండో ఏడాది కూడా అగ్రదేశానికి పంపిన ఘనతను కూడా భారత్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అక్కడ 2 లక్షల మంది 19% గ్రాడ్యుయేట్లు మన దేశం నుంచి ఉన్నారు. విద్య తర్వాత పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం అమెరికాను భారతీయులు సందర్శిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. అమెరికాకు భారత్ నుంచి సందర్శకుల సంఖ్య గత 4 ఏళ్లలోనే 5 రెట్లు పెరిగి 20 లక్షల మందికి చేరిందని వివరించింది. గతేడాది తొలి 11 నెలలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలానికి పెరుగుదల 26% అని తెలిపింది. ఇప్పటికే 50 లక్షల మంది వలసేతర వీసాల మీద అమెరికాలో ఉన్నారని, ప్రతిరోజు ఈ వీసాలను వేలల్లో జారీ చేస్తున్నామని తెలిపింది. మరోవైపు H-1B వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించే ఆలోచనతో చేపట్టిన పైలట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ప్రత్యేక వృత్తి నిపుణులను అత్యధికంగా అమెరికాకు అందిస్తున్న భారత్ ఎక్కువ లబ్ధి పొందనుంది. సాధారణంగా H-1B వీసా గడువు ముగియగానే మనవాళ్లు భారత్కు తిరిగి వచ్చి రెన్యువల్ స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త విధానం ప్రకారం ఇకపై వీరు అమెరికాలోనే తమ వీసాలను రెన్యువల్ చేయించుకునే వెసులుబాటు కలగనుంది.